హాయ్ అండి, నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి జీడిపప్పు ఉప్మా అండి. అబ్బో, ఉప్మానేనా అనే వాళ్ళు మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఈ స్టైల్లో చేయండి ఉప్మా చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఇంకా మాటలో చెప్పలేమండి. ఉప్మా తినని వాళ్ళు కూడా ఈ జీడిపప్పు ఉప్మా తింటే మాత్రం చాలా అంటే ఇంత బాగుంది ఏంట్రా బాబు అని అంటారు. మీకోసం నేను సింపుల్గా చెప్తానండి. నేనైతే ఒక పావు కేజీ ఉప్మా తీసుకున్నాను. పావు కేజీకి వచ్చేసి 100 గ్రామ్స్ జీడిపప్పు తీసుకున్నాను. 100 గ్రామ్స్ తీసుకొని అందులో 50 గ్రామ్స్ ఇలా ఆయిల్లో పల్లీలు అండ్ ఈ జీడిపప్పు వేయించానండి. వేయించి ఈ సైడ్కి పెట్టుకోవాలి. సైడ్కి పెట్టుకున్న తర్వాత ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకోవాలి. ఉల్లిగడ్డలు తీసుకొని ఉల్లిగడ్డ మరీ సన్నగా కాకుండా ఇలా కొంచెం లావుగా కట్ చేసేయాలి. ఇలా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా. టొమాటో కూడా మరీ సన్నగా అవసరం లేదండి, ఇలా కొంచెం లావుగా ఉంటే సరిపోతుంది. టొమాటో కూడా టొమాటో మ్యాక్సిమం ఎర్రయి తీసుకోండి. టొమాటో కూడా ఒక 3 లేక 4 అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి. ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి ఒక 3 తీసుకోండి. 3 కూడా ఇలా పొడుగ్గా కట్ చేసేయండి. ఇలా పొడుగ్గా ఉండాలి, మరీ సన్నగా అవసరం లేదు. ఇకపోతే కొంచెం నెయ్యి పోసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఆ తర్వాత ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ వేడి చేసుకోవాలండి. దీనివల్ల ప్లస్ ఏంటంటే ఉప్మా అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది మనం వాటర్లో పోసినప్పుడు. అందుకే లైట్గా వేయించితే బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది దీనివల్ల. కానీ లైట్గానే వేయించండి, మరీ ఎక్కువ అవసరం లేదు. అలా గ్యాస్ ముట్టియండి, 1 నిమిషంన్నర ఉంచండి, బంద్ చేసేయండి, అంతే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఇక ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడి కాగానే గ్యాస్ కాస్త స్లోగా పెట్టండి, ఎందుకంటే తాలింపు అనేది మాడకూడదు. ఆ తర్వాత తాలింపు గింజలండి. తాలింపు గింజలు చూశారు కదా, పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర. ఆ తర్వాత కొన్ని పల్లి వేసాం. ఆ తర్వాత జీడిపప్పు వేసాం. జీడిపప్పు మనం 2 భాగాలుగా తీసుకున్నాం. ఒక భాగం ఏమో వేయించి పెట్టుకున్నాం, ఒక భాగం మనం తాలింపులో వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, వేసి ఆ తర్వాత మనం కట్ చేసిన ఉల్లిపాయ ఉంది కదండి, ఎర్రటి ఉల్లిపాయ చాలా బాగుంటుందండి తెల్లటి ఉల్లిపాయ కంటే. వేసేయాలి. ఉల్లిపాయ కూడా వేసేసి, ఉల్లిపాయ కూడా పూర్తిగా మగ్గాల్సిన అవసరం ఏమీ లేదండి ఇక్కడ. ఆ తర్వాత వచ్చేసి కట్ చేసిన టొమాటో వేసేయాలి. ఒక 4 టొమాటాలు కట్ చేసాం కదండి, ఆ 4 టొమాటాలు కట్ చేసేయాలి. కట్ చేసి అందులో వేసేయాలి ఆయిల్లో. ఆయిల్ కూడా మనం లైట్గానే తీసుకోవాలండి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఆ తర్వాత వచ్చేసి కొంచెం మగ్గిన తర్వాత, టొమాటా కాస్త ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఒక అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. కొంతమంది వేస్తారు, కొంతమంది స్కిప్ చేస్తారు. వేసుకున్న ప్రాబ్లం లేదు, వేసుకోకపోయినా ప్రాబ్లం లేదండి. వేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. ఇంకొక విషయం చెప్తున్నాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనం ఏ బౌల్తో అయితే తీసుకున్నాం ఉప్మా రవ్వ కొలత, అదే బౌల్తో 5 పోసుకోవాలండి. 5 పోసుకుంటే పర్ఫెక్ట్ ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. కొంతమంది 3 పోసుకుంటారు, కానీ 3 పర్ఫెక్ట్ కాదండి. 5 పోసుకోండి. 5 పోసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. 5 బౌల్ల వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ దానికి రుచి తగ్గినంత వేసుకోండి. మీరు మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే 1 స్పూన్నర వేసుకున్నాను, సరిపోయింది. దాంట్లో సరిపోయింది. ఆ తర్వాత వాటర్ బాగా వేడైన తర్వాత ఉప్మా రవ్వ వేసేయాలండి. చిన్నగా ఉప్మా రవ్వ వేసేటప్పుడు ఒకటేసారి వేయకుండా ఇలా జాగ్రత్తగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. చిన్నగా వేస్తూ కలుపుతూ ఉండాలి, అప్పుడే గడ్డ కట్టదండి. ఒక్కసారి సడన్గా వేస్తే ఏమవుతుందంటే గడ్డలుగా కడుతుంది. అందుకే కాస్త జాగ్రత్తగా నిదానంగా తిప్పుతూ ఉండాలి. ఉప్మా రవ్వ వేసేటప్పుడు ఇది ఒక జాగ్రత్త పాటించండి. గడ్డ ఎందుకు కడుతుంది ఉప్మా రవ్వ అంటే దీనివల్లే అండి. చూడండి, ఇప్పుడు 5 మినిట్స్ కూడా పట్టదు, జస్ట్ 3 మినిట్స్లోనే ఉప్మా రవ్వ అనేది అయిపోతుంది. పెద్ద టైం పట్టదండి, చాలా సింపుల్గా చేయొచ్చు. అది కాక జీడిపప్పు ఉప్మా అండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. లూజ్గా ఉండి బంద్ చేసినా పర్లేదు, కాస్త డ్రై కావాలనుకున్న వాళ్ళు కాస్త డ్రై కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదండి. ఎప్పుడైనా బంద్ చేసుకున్నా పర్లేదు. బంద్ చేసుకున్న తర్వాత మాత్రం ఒక 5 నుంచి 10 నిమిషాలు అలా వదిలేయండి, అదే గుంజుకుంటుంది. సింపుల్ అండి, ఉప్మా రవ్వ చేయడం చాలా సింపుల్. ఉప్మా రవ్వ తింటే బాగోదు అన్నోళ్ళు ఈ స్టైల్లో చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇలా చేసిన తర్వాత
ఇప్పుడు పల్లీలు వేసుకొని మనం వేయించినాం కదండి పల్లీలు జీడిపప్పు అవి వేసుకోవాలి మొత్తం పైనుండి. ఆ తర్వాత వచ్చేసి కాస్త వేడి చేసిన నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసి లైట్గా నెయ్యి వేసేయండి పైనుంచి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో చేయండి. ఇంకా మీకు ఏదైనా నచ్చితే నాకు కామెంట్ చేయండి. మీకు ఏం కావాలనుకున్నా. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కటండి వీడియో అయితే లైక్ మర్చిపోవద్దు. ఒక 10 నిమిషాలు ఇలా వదిలేయండి. తర్వాత పర్ఫెక్ట్గా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. థ్యాంక్ యూ అండి. చాలా చాలా థ్యాంక్ యూ.